నేను అలా కాదు చెప్పింది, ఇలా పెంచుతాననలేదు, పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని 3,000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా 250 లెక్కలు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేశారు. మరి మీరేమో 3,000 చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు పట్టింది మీకు. మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ దీన్ని ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనవి చేస్తున్నాను. వాలంటరీ చెల్లెళ్లారా, వాలంటరీ తమ్ముళ్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది 4 రోజులే. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు. ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు. వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏముండదు. వాలంటీర్ కొనసాగటమే కాదు, వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని, వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే, నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉచ్చుల్లో పడవద్దు. మీరు 5 ఏళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్లీ వాలంటీర్గా రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ 5 ఏళ్లు మీరు చేశారు. 5 ఏళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్లీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ 5 ఏళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వాలంటీర్లు ఎవరికి వచ్చిన ఇబ్బందే లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని. మరి మీకెవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు లొంగవద్దు. మీ ఉజ్వలమైన భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు. వాలంటీర్లందరూ కొనసాగుతారు. ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం. దయచేసి 5 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, ఆ సీనియారిటీ అయితే ఉందో, ఈ రాజీనామా చేసి ఆ సీనియారిటీని పోగొట్టుకోవద్దని కోరుతున్నాం. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే, మద్యం అమ్మించారే. మరి సినిమా టికెట్ల కోసం ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, వీఆర్ఓలు నేరుగా సినిమాలకే వెళ్లారే. మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల చేత ఘోరంగా మీరు అన్నాడు. సినిమా హాళ్ల దగ్గర ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, వీఆర్ఓలు, ఆర్ఐలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే. మరి ఈనాడు వృద్ధులకి, వితంతువులకి ఇంటింటికి పరిశీలించేదానికి మీకున్న అభ్యంతరం ఏంటి? కాబట్టి ఇకనైనా కూడా దీన్ని మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కి నేను మనవి చేస్తూ ఉన్నా. లిఖితపూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం. మే 1వ తారీఖున ఇచ్చే